ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, ఎలా ఉంది ఓవరాల్గా దేశం మూడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది? మోడీ వేవ్ అనేటువంటి ప్రభావం మోడీ చుట్టూనే మొత్తం ఎన్నికంతా కూడా సాగినటువంటి వ్యవహారం, 7 విడతల పోలింగ్ ప్రక్రియ చూసిన తర్వాత దేశం మూడు ఎలా ఉంది? ఓవరాల్గా దేశవ్యాప్తంగా 7 విడతలుగా జరిగిన పోలింగ్ అనంతరం మెజారిటీ సర్వే సంస్థలు కావచ్చు, లేదంటే రాజకీయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు మోదీ వేవ్ ఇప్పటికీ ఉంది, ఇంకా చెప్పాలంటే గతం కంటే కాస్త మెరుగ్గానే ఉంది అంటూ కొంతమంది విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో కొంత 10 ఏళ్ల పాలన కారణంగా ఏర్పడే సహజమైన వ్యతిరేకత కూడా ఉంది. అయితే ఏది ఎక్కువ రోల్ పోషిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. 2019 అయినా, అంతకుముందు 2014లో అయినా ఓవరాల్ పోల్ పర్సెంటేజ్లో చూస్తే బీజేపీ 40% కూడా రీచ్ కాలేదు. కానీ 303 సీట్లను కైవసం చేసుకోగలిగింది. అంటే తమకు పట్టున్న హిందీ హార్ట్ ల్యాండ్లో దూసుకెళ్ళిపోయింది. 100% క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి 2019లో. గుజరాత్ కావచ్చు, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, అలాగే మధ్యప్రదేశ్ అయితే ఒక్క సీటు మినహా మిగతా అన్ని సీట్లు, బీహార్లో కూడా కూటమి పరంగా చూసుకుంటే 40కి 39 గెలుపొందడం, ఇలా దాదాపు స్వీప్ చేసిన పరిస్థితి. మరి 5 ఏళ్ల క్రితం స్వీప్ చేసిన రాష్ట్రాల్లో మళ్ళీ ఇప్పుడు అదే రికార్డును సమన్ చేయడం అన్నదే ఛాలెంజింగ్ టాస్క్. ఆ స్కోర్ని మించి ముందుకెళ్లే ఛాన్స్ లేదు. దాన్ని సమన్ చేయడమే ఛాలెంజింగ్ టాస్క్. 10 ఏళ్ల వ్యతిరేకతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ అక్కడ అపోజిషన్ అన్నది మోదీని ఢీకొట్టగలిగే స్ట్రాంగ్ పర్సనాలిటీ అపోజిషన్ ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు. వారి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరంటేనే సరైన సమాధానం లేకుండా పోయింది. సో ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్గా ప్రతిపక్ష కూటమి నుంచి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రతిపక్ష కూటమి కొద్దిసేపటి క్రితమే ఒక కీలకమైన సమావేశాన్ని ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 1.5-2 గంటల పాటు ఒక మేధోమథనం జరిగింది. ఈ 7 విడతల పోలింగ్ మీద వారు ఒక కసరత్తు అన్నది చేసుకున్నారు, అంచనాలు వేసుకున్నారు. ఆ క్రమంలో ఖర్గే బయటకు వచ్చి మాట్లాడుతూ, ప్రజలు చేసిన సర్వే మాకు 295 స్థానాలు ఇండియా కూటమికి వస్తాయి అంటూ ఆయన చాలా ధీమాగా చెప్పుకుంటూ వచ్చారు. దానికి కారణం 10 ఏళ్ల మోదీ పాలన మీద ఏర్పడ్డ వ్యతిరేకత, అలాగే కాంగ్రెస్ కొన్ని పథకాలు ఏవైతే ప్రకటించిందో అవి ప్రజల్లోకి వెళ్ళాయి, అవి తమకు అనుకూలంగా మారతాయి అన్నట్టుగా వారు ఒక అంచనాకైతే, అంటే వాళ్ళు విశ్లేషణ ఆ రకంగా చేసుకుంటున్నారు. బట్ పరిస్థితి చూస్తుంటే ఓవరాల్గా మళ్ళీ మోదీ వేవ్ అన్నది కనిపిస్తూనే ఉంది. లాస్ట్ టైము 303 బీజేపీ గెలుపొందగా ఇంకొక 100 నుంచి 120 స్థానాల మధ్యలో సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉండి ఓటమి పాలైంది. అందులో స్వల్ప తేడాతో ఓడిపోయిన సీట్లు కూడా కొన్ని ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేసి అభ్యర్థుల్ని మార్చడం, లేదా అక్కడ స్పెషల్ ఫోకస్ చేయడం, ఇలాంటి కసరత్తు కూడా బీజేపీ చేసింది. ఎందుకనంటే లాస్ట్ టైం గెలుపొందిన వాటిలో కొన్ని కోల్పోక తప్పదు. వాటిని మళ్ళీ ఇంకో చోట భర్తీ చేసుకోవాలి, అప్పుడే స్కోర్ బ్యాలెన్స్ చేయగలుగుతాము అన్న ఒక కాన్సెప్ట్ తోటే బీజేపీ పనిచేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు విశ్లేషకులు చెప్పేది కూడా అదే. లాస్ట్ టైం గెలుపొందిన వాటిలో ఓడిపోయే స్థానాలు కొన్ని ఉంటాయి, అందులో క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాల్లో కొన్ని స్థానాలు పోతాయి. అయితే మహాత్మా, ఈ ఎలక్షన్ అంతా కూడా ఒకే నినాదం మీద నడిచింది. అబ్కి బార్ మోదీ సర్కార్, అబ్కి బార్ 400 పార్ అనేటువంటి నినాదం మీద 400 స్థానాలు పైచలకు చేరుకోవాలన్నది బీజేపీ ఎన్డీఏ కూటమి పెట్టుకున్నటువంటి టార్గెట్. అయితే ఇప్పుడు 7 విడతలు చూసిన తర్వాత, రకరకాల సర్వేలు సంస్థలు చెప్తున్నటువంటి అంచనాలు చూసిన తర్వాత బీజేపీ ఈ నినాదం నుంచి కొంత పక్కకు జరిగేటువంటి ఆస్కారం ఉందా, లేక అదే నినాదం మీద ఇంకా ఇప్పటికీ ఉందా? పైకి చెప్పడానికి మాత్రం మేము 400 దాటుతాం కూటమి పరంగా, 370 సొంతంగానే వస్తాయంటూ పైకి ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు, అగ్రనేతలు కావచ్చు, చిన్న నేతలు కావచ్చు. కానీ వారందరికీ తెలుసు 370 అన్నది అంత ఈజీ టార్గెట్ కాదు. 370 సాధించే పరిస్థితి కూడా ప్రస్తుతం లేదు అనే చెప్పుకోవాలి. కాకపోతే ఆన్ దేర్ ఓన్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ మార్కుని దాటి 2019లో వచ్చిన 300 సీట్లకు అటు ఇటుగా వస్తామన్న ధీమా ఇంటర్నల్గా మనం మాట్లాడినప్పుడు, అంటే ఆన్ కెమెరా బయటికి కాకపోయినా మామూలుగా మాట్లాడినప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు కొంత ఎక్సర్సైజ్ చేసుకుని కూడా చెప్తున్నారు. మనం దేశ రాజకీయాల్లో యూపీ గెలిస్తే ఢిల్లీని గెలవచ్చు, అంటే ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలంటే 80 స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం యూపీని గెలవాలి అన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ యూపీలో ఈసారి ఎన్డీఏ కూటమి సీట్లు పెరుగుతాయి అన్న ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ స్థానికంగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆర్ఎల్డీ, ఈ 3 పార్టీలకు స్థానికంగా గట్టి పట్టు ఉంది. 3 పార్టీలు కలిసినా సరే అప్పుడు కూడా మోదీ వేవ్ని
పూర్తి స్థాయిలో ఎదిరించలేకపోయారు. కాకపోతే 2014తో పోలిస్తే 19కి బీజేపీ నెంబర్ తగ్గిపోయింది. 62 స్థానాలకే అక్కడ బీజేపీ పరిమితం కావాల్సి వచ్చింది. మిత్రపక్షానికి 2 స్థానాలు వచ్చాయి. దాంతో 64 ఎన్డీఏ కూటమికి వచ్చాయి. కానీ ఈసారి 70 దాటి బీజేపీయే సొంతంగా గెలుపొందే అవకాశం ఉంది అన్నది అందుతున్న సమాచారం. ఎందుకంటే అక్కడ బీఎస్పీ ఈసారి విడిగా పోటీ చేస్తుంది. లాస్ట్ టైం కలిసిన 3 బలమైన ప్రాంతీయ పార్టీల్లో బీఎస్పీ ఒకటి విడిగా పోటీ చేస్తుంటే ఆర్ఎల్డీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చింది. ఇప్పుడు సమాజ్వాదీ కాంగ్రెస్ కలిపి విపక్ష ఇండియా కూటమిలో ఉన్నాయి. అందులో సమాజ్వాదీ ఒకటే కాస్త బలంగా కనిపిస్తున్న ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ అయితే అక్కడ పెద్ద ప్రెజెన్స్ లేదు. ఏదో 1-2 నియోజకవర్గాలు, కొన్ని పాకెట్స్, రాయ్బరేలీ, అమేఠీ లాంటి పాకెట్స్లో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ప్రభావం పెద్దగా లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నా బీఎస్పీ దాన్ని స్ప్లిట్ చేస్తుంది. అనుకూల ఓటు లేదా ఆర్ఎల్డీ కలవడం ద్వారా వచ్చే జాట్ ఓటు బ్యాంకు ఇవన్నీ చూసుకుంటే అక్కడ 70 సీట్లు దాటి బీజేపీ గెలుపొందబోతుంది అన్న ఒక అంచనా యూపీ వైపు. రైట్ మహాత్మా.